ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సురేష్ బాబు, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. 10th క్లాస్కి పరీక్షలు చాలా దగ్గర ఉన్నాయి. ఈ పరీక్షల్లో విజయవంతంగా పొందడానికి లేదా విజయాన్ని సాధించడానికి ప్రతి పేరెంట్, ప్రతి స్కూల్ కరస్పాండెంట్, ప్రతి స్టూడెంట్ ఈ వీడియో మీలో 100% ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మొదటిగా పరీక్షలు చాలా దగ్గరికి వచ్చేసాయి. అయితే ఈ పరీక్షలకు సిద్ధమవడానికి మీరేం చేయాలంటే మీరు మొట్టమొదటిగా ధైర్యాన్ని తీసుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇన్ని రోజులు 365 రోజులు, దీంట్లో దాదాపుగా 200+ వర్కింగ్ డేస్ జరిగాయి. మీరు చదివారు, విన్నారు, చూశారు, నేర్చుకున్నారు, కష్టపడుతున్నారు, ప్రీవియస్ మోడల్ పేపర్స్ వీటిని చూస్తున్నారు. కనుక గెలుపు మీదే, మీ విజయము తథ్యం. మీరు అనుకున్నది, ఊహించిన దానికన్నా మంచి మార్క్స్ వస్తాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మీకు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అందువల్ల మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే, పరీక్షల రోజు మొదటి పరీక్ష 7 పరీక్షలు ఉంటాయి. ఈ 7 పరీక్షలో తెలుగు నుంచి సోషల్ వరకు ప్రతిరోజు మొట్టమొదటి పరీక్ష నుంచి చివరి పరీక్ష వరకు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని కూడబెట్టుకోండి. దీంతోపాటు అద్భుతమైన ప్రజెంటేషన్ స్కిల్ అంట. ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, చదివిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, చదివినా, విన్నా, చూసినా, నేర్చుకున్నా దాన్ని మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు. అందుకని నిరాశపడొద్దు. మార్కులు తక్కువ వస్తాయా, ఎక్కువ వస్తాయా వీటిని పక్కన పెట్టేసి మీరు అనుకున్న లక్ష్యాన్ని బలంగా పెట్టుకోండి. అందుకని మొదటి పరీక్ష నుంచి చివరి పరీక్ష వరకు మీరు సిద్ధమవుతున్నారు కాబట్టి, విజయాన్ని మాత్రమే ఆశిస్తున్నారు కాబట్టి తప్పక మీకు అది అందిస్తుంది. మీ టీచర్లు మీకు బాగా నేర్పారు, అందుకని మీరు దానికి సంబంధించిన పుస్తకాలకు చక్కగా అనుగుణంగా మీరు చదివారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, పరీక్షల రోజు వచ్చేసరికి మొదటి పరీక్షల నుంచి చివరి పరీక్ష వరకు ఎగ్జామినేషన్ 2.5 గంట. ఈ 2.5 లేదా 3 గంటలు ఎంతైతే టైం మెన్షన్ చేశారో ఆ టైం, ఆ ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీ టీచర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వండి. ఈ 2.5 గంటలో మొదటి నుంచి చివరి వరకు మీరు మొట్టమొదటిగా వేగంగా పేపర్ని, ఆ క్వశ్చన్ పేపర్ ఏమి ఇచ్చాడో గమనించండి. దాంట్లో గమనించి ఏం అడుగుతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్ అండి. డిస్క్రైబ్ అంటున్నాడా, ఎక్స్ప్లెయిన్ అంటున్నాడా, ఇల్లిస్ట్రేషన్ అంటున్నాడా, పిక్చరైజ్ అంటున్నాడా, అసలు ఏమంటున్నాడు, లేదా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని చదివి ఆన్సర్స్ ఇవ్వమంటున్నాడు, కాంప్రహెన్సివ్ అంటున్నాడా, అసలు ఏం అడుగుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్కి మీరు 10 లైన్లు రాశారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. అదేవిధంగా 5 మార్కుల క్వశ్చన్కి మీరు 5 లైన్లు రాశారు. అలా కాకుండా 1 మార్క్ క్వశ్చన్కి 2 లేదా 3, మ్యాక్సిమం 4 లైన్తో ఎండ్ చేయండి. అదేవిధంగా 5 మార్క్స్ క్వశ్చన్ అంటే అడుగుతాడు 12 లైన్లు లేదా 13 లైన్లు, అలా కొన్ని 15 లైన్ల వరకు రాయడానికి ప్లాన్ చేయండి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, పరీక్షకు పోయే ముందు చాలామంది పిల్లలు నాకు చెప్తుంటారు, పేరెంట్స్ చెప్తుంటారు, సార్ మేము రాత్రి అంతా చదివాము. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు, మా పాప రాత్రి అంతా చదివింది, ఉదయానికి ఎగ్జామినేషన్ గుర్తు రావట్లేదు. ఇది ప్రధానమైన సమస్య. మీరు ఫస్ట్ దానికి కారణం ఏంటంటే, మీ లోపల ఒత్తిడి, మీ లోపల టెన్షన్, మీ లోపల ఆందోళన, ఇవి ఫస్ట్ తీసేయండి. ఎలా తీసేయాలా, మీకు పరీక్షకి వెళ్తున్న సమయంలో తీసేయడానికి అద్భుతమైన ఒక 3 లేదా 4 టెక్నిక్స్ చెప్తాను. ఇవి ఫాలో అయితే మీకు 100% విజయము, ఒత్తిడి మీద విజయం ఖచ్చితం. అందుకని మొట్టమొదటిగా ఇది చూడండి. ఈ ఫింగర్ని మీరు ఒత్తుకున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా ఒక 3 నిమిషాలు, నేను ఎలా చేస్తున్నానో అలా ఒత్తుతున్నప్పుడు, కుడి నుంచి ఎడమకు కానీ ఎడమ నుంచి కుడికి కానీ 3 నిమిషాలు ఒత్తుకున్నప్పుడు వారిలో భయము తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఒక నరం, అమిగ్డాలా అనే ఒక నరం ఉంటుంది. ఆ నరము యాంగ్జైటీని లేదా ఎక్కువగా భయాన్ని పెంచుతుంది. అది తగ్గించడానికి దీన్ని ప్రెస్ చేయండి. మీరు పరీక్షకి వెళ్ళే ముందు చేయండి. 2, ఈ ఫింగర్ని ప్రెస్ చేయండి. ఇది ఒత్తిడిని, టెన్షన్ని, ఆందోళన తగ్గిస్తుంది. భయము, ఒత్తిడి, టెన్షన్, ఆందోళన ఇవన్నీ తగ్గాయంటే మీలో మెమరీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, రాసే ఆ యొక్క ప్రజెంటేషన్ స్కిల్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఇది మొదటిగా ఇచ్చేయండి. 2, పరీక్షకు పోయే ముందు ఒక డీప్ లాంగ్ బ్రీత్, ఒక 4 సార్లు ఊపిరితిత్తులు నిండగా గాలి పీల్చి ఒక 10 సెకండ్లు బంధించి నెమ్మదిగా రిలీజ్ చేయండి. 4:10:4 రేషియో. అంటే 4 సెకండ్స్ బ్రీత్ ఇన్, ఒక 10 సెకండ్స్ హోల్డింగ్, 4 సెకండ్ ఎక్సేలింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, హోల్డింగ్, అదేవిధంగా బ్రీత్ అవుట్. ఇలా మీరు ఒక 4 సార్లు 5 సార్లు చేస్తే మీకు దాదాపుగా 8 గంటల ఎనర్జీ, ధైర్యం వస్తుంది. అందుకని ఈ 2 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. 3వది, మీకు పరీక్షలో కూర్చున్నప్పుడు, మీరు రాస్తున్నప్పుడు ఏదైనా కంటెంట్ గుర్తు రాలేదు అంటే జస్ట్ మీరు చేయాల్సింది ఇలా చూడండి. ఈ ముద్ర వేసి ఇలా తలభాగాన్ని వెనక్కి పెట్టుకొని 1 నిమిషం మీ సార్, మీ టీచర్ ఏ తీరులో ఎక్స్ప్లెనేషన్ చేసింది, మీరు ఏ విధంగా చదివారు, ఆ తీరుని మీరు గుర్తించుకుంటే ఖచ్చితంగా
ఆ విషయము మీకు జ్ఞాపక శక్తిలోకి తీసుకొస్తుంది. ఈ మేనేజ్మెంట్స్ లేదా ఈ ట్రైనింగ్స్ ఈరోజు ఈ ఛానల్ ద్వారా, ఈ సూర్య న్యూస్ ద్వారా ఇస్తున్న ఇది చదువుకున్న వాళ్ళకి, అసలు ఏం చదవలేని వాళ్ళకి ఇవన్నీ టిప్స్ అవసరం లేదు. బాగా చదువుతున్నాము, కష్టపడుతున్నాము, ప్లానింగ్ చేస్తున్నాం అన్న వాళ్ళకి. అందుకనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి 5P ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని పెట్టి దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్లో 1,00,000 మందికి అందించాను. ఈ 5P ప్రోగ్రాంలో ఫస్ట్ వన్ ప్రిపరేషన్. మానసికంగా సిద్ధపడాలా, శారీరకంగా సిద్ధపడాలా, ఆలోచన పరంగా సిద్ధపడాలా, దాని మీద మీ యుద్ధం సిద్ధం అవ్వాలి. అందుకని మొదటిగా ప్రిపరేషన్ అంటాం. రెండవది ప్రజెంటేషన్. అద్భుతమైన ప్రజెంటేషన్ చేయాలి. మిగిలిన వ్యక్తుల కన్నా భిన్నంగా చక్కగా ప్రజెంటేషన్ చేయాలి. ఈ ప్రజెంటేషన్లో మీరు వాడే పెన్ను, అదేవిధంగా మీరు ఉపయోగించే ప్యాడ్, అదేవిధంగా మీ యొక్క పొజిషన్, ఇవన్నీ మీకు చక్కగా హెల్ప్ అవుతాయి. అందుకని రెండవది వచ్చేసరికి ప్రజెంటేషన్. ఇక మూడవది వచ్చేసరికి పవర్ ఆఫ్ మైండ్. మైండ్కి సంబంధించిన విషయాలన్నింటిని ఉపయోగించండి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ధైర్యం. ఇక నాలుగవది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్. మీరు గెలవడానికి 599 ఫస్ట్ క్లాస్, హై ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పొందడానికి మీ ప్లానింగ్స్ ఉన్నాయి. ఆ ప్లానింగ్స్ని మరొకసారి స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఏమైతే ప్లానింగ్తో వచ్చారో, మీ టీచర్లు ఏమైతే చెప్పారో, మీరు ఏం ఆశిస్తున్నారో ఆ ప్లానింగ్తో ముందుకెళ్ళండి. ఇక ఫైనల్గా వచ్చేసరికి మీరు చేయాల్సింది ప్రీవ్యూ. అంటే మరలా ఒకసారి అసలు ఏం చేశాము, అసలు ఇంతవరకు పరీక్షకు పోయే ముందు ఏం చేశాము, లేదా అసలు మనం ఏం చేయబోతున్నాం, ఒక్కసారిగా వేగంగా చూసుకోండి. ఈ 5P ప్రోగ్రామ్ ద్వారా మీరు పరీక్షల్లో అతి వేగంగా, విజయవంతంగా, సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక తర్వాత ఫుడ్ విషయంలో వచ్చేసరికి చాలామంది ఫుడ్ ఏదంటే అది తీసుకుంటున్నారు. పరీక్షల టైంలో సాఫ్ట్గా డైజెషన్ అయ్యే ఇడ్లీ తీసుకోండి. లేదు, మీరు హ్యాపీగా సాఫ్ట్గా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. మరి ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడానికి వీల్లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు వీలైనంత వరకు బద్ధకంగా, ఇన్యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈజీగా సాఫ్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై నట్స్ తీసుకోండి, అదేవిధంగా మీరు ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. దీంతోపాటు మీ ఒత్తిడి, ఆందోళన తగ్గించే ప్రక్రియలు ఏదైనా కానీ అవి చేస్తే మీలో మనోధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇవన్నీ తర్వాత వచ్చేసరికి మీరు వేసుకుంటున్న డ్రెస్, ఈ డ్రెస్ కూడా కంఫర్ట్గా వేసుకోండి. మరీ ఇరుగ్గా, మరీ బిగుతుగా అలా ఉంచుకోవడానికి వీల్లేదు. కంఫర్ట్గా కూర్చోండి. మీ యాంబియన్స్ అంటాం, మీ పరిసరాలన్నింటినీ చక్కగా పెట్టుకోండి. అద్భుతమైన రాసే ఒక 2-3 పెన్స్ తీసుకోండి. ఇవి తీసుకొని మీరు రాస్తున్నప్పుడు మీ హాల్ టికెట్ చూసినా, మీ పెన్ తీసుకున్నా, మీ జామెట్రీ బాక్స్ తీసుకున్నా, మీ ప్యాడ్ తీసుకున్నా, మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వాలి, భయం కాదు. ఎందుకంటే పరీక్షలు అనేది పండగ లాంటిది. పరీక్షలు అనేది విజయానికి ఒక ముంగుర్తు. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఒక సంవత్సరంలో మీరు చదివింది కేవలం 3 గంటల్లో మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసేదే పరీక్ష. అందుకని దీంట్లో ఓడిపోతాము లేదా మేము సక్సెస్ కాలేము, ఇవన్నీ పక్కన పెట్టండి. ఖచ్చితంగా గెలుస్తాం. మీకు నెక్స్ట్ అవకాశం ఉంటుంది. దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. జీవితంలో అపజయం అనేది లేదు. అందుకనే మన ప్రధాని మోడీ గారు కూడా ఒక మాట చెప్పారు, పరీక్షలను పండగగా ఆచరించండి. ఇట్స్ వెరీ హ్యాపీ. ఏమవుతుంది చెప్పండి, ఫెయిల్ అయితే ఏమంటారు? ఇప్పుడు జనరేషన్లో ఎవరిని అనేది ఏం లేదు. ఫెయిల్ అయితే నెక్స్ట్ అటెంప్ట్ ఉంది, కట్టుకోండి. ఫెయిల్ అయ్యే క్వశ్చనే ఉండదు. అదిగాక ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్, CCE మోడల్ కానీ లేదా ఈ మోడల్స్లో కొంచెం బుర్రను క్రియేటివిటీగా ఉపయోగించండి. టెన్షన్ అన్నీ తీసేసి కొంచెం మీరు ఆలోచన చేయండి. లాజికల్గా, జనరల్గా థింక్ చేయండి. అద్భుతమైన మార్క్స్ వస్తాయి. అందుకని భయాలన్నీ తీసేసి నేను గెలుస్తున్నాను, నేను సాధిస్తున్నాను. మరి ముఖ్యంగా పేరెంట్స్ ఎక్కువ యాంగ్జైటీ, పేరెంట్స్ చేసే యాంగ్జైటీ పిల్లల మీద పడుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వాడిని రకరకాలుగా 1 గంట వరకు చదివించడం, 2 గంటల వరకు చదివించడం, తెల్లవారుజామున 3 వరకు చదివించడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. వీటి ద్వారా వాళ్ళ నిద్ర అంటే స్లీప్ లెవెల్స్, మెలోటినిన్ అనే హార్మోన్ వీక్నెస్ ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగి మతి మరపు వస్తుంది. అందుకని హ్యాపీగా 11:30, 12 వరకు చదవండి, లేదా 12, 11:30లో క్లోజ్ చేయండి. ఉదయాన్నే 4:30, 5కి లేపండి, అంతే. అదేవిధంగా వచ్చేసరికి పేరెంట్స్లో ఉన్న యాంగ్జైటీ తీసేసి వాడిని నువ్వు గెలుస్తావు, నువ్వు రాయగలవు, నువ్వు సక్సెస్ అవుతావు అనే పాజిటివ్ టర్మ్స్ మాత్రమే మాట్లాడండి. నువ్వు సరిగ్గా రాయలేదు, నువ్వు వేస్ట్ రా, ఈ పదాలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక పరీక్ష అయిన తర్వాత దాని గురించి ఒక అరగంట, గంట డిస్కస్ చేయొద్దు. ఇది మీ విలువైన 1 అవర్ వేస్ట్ అవుతుంది. చూశారు టూకీగా, ఓకే, ఒక 90 మార్కులు వస్తాయి, ఓకే, దట్స్ ఆల్. ఇంకా దీని గురించి మీరు 2 గంటలు చర్చగా జరిగింది అనుకో, తర్వాత ఎగ్జామ్కి 2 గంటలు మీరు వెనకబడతారు. అందుకని ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మాత్రం ఫోకస్ చేయండి. అందుకని ఈ ఎగ్జామ్ టైంలో పక్కాగా కొన్ని సీలు పక్కన పెట్టాలి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి నేర్పించండి కొన్ని సీలు. ఫస్ట్ సి క్రికెట్. ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది, క్రికెట్ వస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. ఒకవేళ చూడాలనుకుంటే హైలైట్ లేదా పక్క రోజు పేపర్లో స్కోరింగ్, ఇంకేం చూడొద్దు. క్రికెట్ ఎలిమినేట్ చేయాలి. రెండోది కేబుల్ టీవీ. వరుసగా కేబుల్ టీవీలో OTTలు వస్తున్నాయి లేదా రకరకాలు వస్తున్నాయి, ఇవి తీశారు ప్రస్తుతానికి. ఇక మూడోది కంపానియన్స్, అనవసరమైన వ్యక్తుల యొక్క మాటలు, యూజ్లెస్ మాటలు, దీన్ని పక్కకు తీశారు.
ఇక 4వ C వచ్చేసరికి వీళ్ళలో కేర్లెస్, నిర్లక్ష్యపు ధోరణి. మళ్ళా చేద్దాంలే, లేదా ఒకటేలే మిస్ అయింది, రెండే మిస్ అయింది. ఎందుకంటే మీ స్కూల్ నీ కోసం ఎదురు చూస్తుంది, మీ స్కూల్ నిన్ను గెలవాలని కోరుకుంటుంది, మీ ఉపాధ్యాయులు నిన్ను మంచి స్థాయిలో ఉండాలని చూస్తున్నారు, రాష్ట్ర ర్యాంకు రావాలని చూస్తున్నారు, మంచి మార్క్స్. ఎందుకంటే మార్క్స్ అనేవి మీరు చదివిన దానికి ఒక ఫౌండేషన్. అందుకని ఆ మార్క్స్ ఉన్నతంగా రావడానికి మీ తల్లిదండ్రులు ఆశిస్తున్నారు, మీ పేరెంట్స్ ఆశిస్తున్నారు, అదేవిధంగా మీ టీచర్స్ ఆశిస్తున్నారు. అందుకని మీరు రాసే ప్రతి ప్రజెంటేషన్ మీ కేర్లెస్ని తీసేసి కేర్ఫుల్గా రాయండి. డౌట్ వచ్చింది, మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా హ్యాపీగా ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి కోడ్స్ ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్గా క్లారిఫై చేస్తారు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి రాయండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 5x3 అన్నాడు అనుకోండి, లేదా 3 క్వశ్చన్స్ రాయమన్నాడు, 3 ఖచ్చితంగా రాయండి. ఛాయిస్లు వాటి గురించి పెద్ద ఆలోచన చేయొద్దు. రాసిన 3టిని చక్కగా రాయండి, కరెక్ట్గా రాయండి. దానివల్ల మీకు ఎంతో ఫలవంతంగా ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు కూడా మీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి, అక్యురసీ ఉండాలా, స్పీడ్ ఉండాలా, కరెక్ట్నెస్ ఉండాలా. ఇవన్నీ చేస్తే మ్యాథ్స్లో మంచి మార్క్స్ 100కు 100 రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు శ్రద్ధగా విన్నారు, చూశారు. ఈ ఆడియోని లేదా ఈ వీడియోని ఈ ఛానల్ ద్వారా వింటున్న ఈ శబ్దము మీలో మనోధైర్యాన్ని అందిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, గెలుపుని అందిస్తుంది. ఈ గెలుపు మీ చదువులో మీరు ముందు స్టెప్స్, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ కెన్ బి స్టార్టింగ్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటాం. 1000 అడుగుల ప్రయాణం ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, 1000 కిలోమీటర్లు ఒక అడుగుతోనే ప్రారంభం. సేమ్ ఇప్పుడు మీరు ఈరోజు ఒక ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వడానికి ఒక బేసిక్ ఫౌండేషన్. ఈ స్టెప్ బలమైన స్టెప్, ఇది బలమైన పునాది. అందుకని బాగా ఊహించండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఊహించండి. మీరు బాగా రాస్తున్నట్టుగా, బాగా చదువుతున్నట్టుగా, బాగా మీరు చదివింది, విన్నది, చూసింది పరీక్షలో వస్తున్నట్టుగా, ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ చేసినట్టుగా, మంచి మార్కులు వస్తున్నట్టుగా ఒక్క నిమిషం మైండ్కి ఇమాజినేషన్ చేయండి. అకార్డింగ్ టు ద వ్యూస్ ఆఫ్ ఐన్స్టీన్, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్. అకార్డింగ్ టు ద వ్యూస్ ఆఫ్ నెపోలియన్, ఇమాజినేషన్ ఓవర్ రూల్స్ ద వరల్డ్. అందుకని మీ ఇమాజినేషన్ పవర్ని ఒక నిమిషం చదివినట్టుగా, విన్నట్టుగా, గెలిచినట్టుగా, సక్సెస్ అయినట్టుగా ఊహించండి. ఇలా మీరు చేయడం ద్వారా మీలో తప్పకుండా విజయాన్ని పొందుతారు. అదేవిధంగా ఏదైనా మీరు మర్చిపోయారు, ఏం టెన్షన్ పడద్దు. మీ కరస్పాండెంట్, మీ టీచర్ల ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి. ఇమీడియట్లీ ఫోన్ చేయండి, వాళ్ళు మీ దగ్గరికి అందిస్తారు. కంగారొద్దు. హర్రీ, వర్రీ, కర్రీ, ఇట్ విల్ బి బర్రీ. అందుకని మీరు ఆందోళన పక్కన తీసేయండి, ఆనందంగా, ప్రశాంతంగా ఉండండి. గెలుస్తామనే బలమైన ఆశతో, నమ్మకంతో ముందుకెళ్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ.